मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मधुसूदन मुष्टिकासूरचानूर मल्ल विशारद मधुसूदन मुष्टिकासूरचानूर मल्ल विशारद कुवलय पीठ मर्दन कलिंग नर्दन गोकुल रक्षण सकल सुलक्षण देवा मर्दन कलिंग नर्दन गोकुल रक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस द प गरि पगरि सदस द प गरि पगरि सदस तकतरि कुकुतन किट तकदीं 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 कृष्ण అన్నవరం చూడగా అందరూ రండి అన్నవరం చూడగా అందరూ రండి అన్నవరం చూడగా అందరూ రండి కోరుకున్న వరం పొందగా కొండను చేరండి అన్నవరం చూడగా అందరూ రండి అన్నవరం చూడగా అందరూ రండి కన్న కలలు నిజం చేయు మిన్నయైన స్వామికి విన్నపాలు చేయగా వేగమే రండి కన్న
ఏర్పాటు చేయగా వేగమే రండి, అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరం చూడగా అందరూ రండి. రాలగుట్ట రత్నాద్రిగ రాజిల చేసే సురవినుతుని గాంచి తరించండి. రాలగుట్ట రత్నాద్రిగ రాజిల చేసే సురవినుతుని గాంచి తరించండి. పంపానది తరంగాలు ఎంపారగ పాడే, పంపానది తరంగాలు ఎంపారగ పాడే, రాగాలను వినగా గయమున రండి. అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరం చూడగా అందరూ రండి. కష్టాలను కడతీర్చే కరుణామయుని శిష్టాత్మ జనులారా సేవించండి. కష్టాలను కడతీర్చే కరుణామయుని శిష్టాత్మ జనులారా సేవించండి. ఇష్టార్థములీడేర్చి తుష్టిని కలిగించే సత్యనారాయణుని సముఖము చేరండి. అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరం చూడగా అందరూ రండి. పర్తివాసుడై సాయి భగవానుడే ఈ దేవుని పేరుతో తొలలో వెలిసి, పుట్టపర్తివాసుడై సాయి భగవానుడే ఈ దేవుని పేరుతో ఇలలో వెలిసి, ఈ స్వామి ప్రసాదం ఎంతో విచిత్రం, ఈ స్వామి ప్రసాదం ఎంతో విచిత్రం, కలతలే తీరును క్షణమాత్రము. అన్నవరం చూడగా అందరూ రండి. కోరుకున్న వరం పొందగా కొండను చేరండి. అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరం చూడగా అందరూ రండి. అన్నవరములో వెలసిన దేవా, రత్నశైలమణి శ్రీ సత్యదేవ, నిత్య
దివ్యవ్రత సేవిత చరణ సత్యనారాయణ స్వామి రమణ అన్నవరములో వెలసిన దేవా రత్నశైలమణి శ్రీ సత్యదేవా నిత్య దివ్యవ్రత సేవిత చరణ సత్యనారాయణ స్వామి రమణ అన్నవరములో వెలసిన దేవా రత్నశైలమణి శ్రీ సత్యదేవా అనంతలక్ష్మీ రమ సహితుడవై మా ఇరుల తీర్చగా వెలసితివా అనంతలక్ష్మీ రమ సహితుడవై ఇరుల తీర్చగా వెలసితివా పూజలందుకొని వరదుడవై మము బ్రోవగరావా శ్రీచరణ పూజలందుకొని వరదుడవై మము బ్రోవగరావా శ్రీచరణ అన్నవరములో వెలసిన దేవా రత్నశైలమణి శ్రీ సత్యదేవా నిత్య దివ్యవ్రత సేవిత చరణ సత్యనారాయణ స్వామి రమణ అన్నవరములో వెలసిన దేవా రత్నశైలమణి శ్రీ సత్యదేవా సంవత్సర శ్రావణము శుభ శుక్ల విదియను పుడమిని బ్రోవా హర సంవత్సర శ్రావణము శుభ శుక్ల విదియను పుడమిని బ్రోవా ప్రభవించిన ఓ త్రిభువన రక్షక విభవమన్నయిల నీదేనయ్యా ప్రభవించిన ఓ త్రిభువన రక్షక విభవమన్నయిల నీదేనయ్యా అన్నవరములో వెలసిన దేవా రత్నశైలమణి శ్రీ సత్యదేవా నిత్య దివ్యవ్రత సేవిత చరణ సత్యనారాయణ స్వామి రమణ అన్నవరములో వెలసిన దేవా రత్నశైలమణి శ్రీ సత్యదేవా క్రోధముల చిక్కితిని నిను మరచి భవములో సొక్కితిని కామ క్రోధముల చిక్కితిని నిను మరచి భవములో సొక్కితిని నీ నామమే మాకిక శరణం హరి ఓం హర ఓం సత్యదేవ 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 నీ నామమే మాకిక శరణం నిను నమ్మిన వారము ఓ దేవా నీ నామమే మాకిక శరణం నిను నమ్మిన
కాను ఓ దేవా. అన్నవరములో వెలసిన దేవా, రత్నశైలమణి శ్రీ సత్యదేవా, నిత్య దివ్య వ్రత సేవిత చరణ సత్యనారాయణ స్వామి రమణ. అన్నవరములో వెలసిన దేవా, రత్నశైలమణి శ్రీ సత్యదేవా, నిత్య దివ్య వ్రత సేవిత చరణ సత్యనారాయణ స్వామి రమణ. అన్నవరములో వెలసిన దేవా, రత్నశైలమణి శ్రీ సత్యదేవా. హరి ఓం హర ఓం సత్యదేవా, 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 హరి ఓం హర ఓం సత్యదేవా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై, శ్రీరమా సహితుడై చిన్మయానందుడై, సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే, బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే
బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు అరణ్యాలు ఉన్నాయి. అవి ఎన్ని అరణ్యాలయ్యా అన్నారు? 10 అరణ్యాలు ఉన్నాయి భారతదేశాన. అటువంటి అరణ్యాలలో నైమిషారణ్యం అనేది చాలా ముఖ్యమైన అరణ్యం. ఎందువలనయా అంటే నైమిషారణ్యమున సాక్షాత్ పరమేశ్వరుడే తపస్సు చేశాడు కాబట్టి ఆ నైమిషారణ్యమున ఎవరైనా సరే మహర్షులైనా గొప్ప గొప్ప పండితులైనా అక్కడే వెళ్ళి యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా నైమిషారణ్యంలో నిత్యము కూడా సత్యదేవుని వ్రతాలు, అదేవిధంగా యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా ఆ నైమిషారణ్యమున చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ 100 సార్లు చేసిన ఫలితం నైమిషారణ్యంలో ఒక్కసారి చేస్తేనే సిద్ధిస్తుందట. ఆ క్షేత్ర మహిమ అటువంటిది. అటువంటి నైమిషారణ్యమున సౌనకాది మహర్షులు కొంతమంది సత్రాగతి అనే యాగం తలచారట. ఆ యాగము 100 రోజుల పాటు నిర్విరామంగా నిర్వర్తించి ఆ పిమ్మట ఆ యాగ పరిసమాప్తి రోజున సూత మహర్షిని ఆహ్వానించారట. ఆ మహర్షులందరూ కూడా సరే సూతుల వారు ఆ యాగానికి వచ్చారు. ఆ యాగ పూర్ణాహుతైన పిమ్మట శిష్యులందరూ కూడా సూత మహర్షిని అనేక ప్రశ్నలు అడుగుతున్నారట. సూత మహర్షి అంటే ఎవరండి? వ్యాస మహర్షి యొక్క శిష్యుడే సూతుల వారు. కాబట్టి ఎటువంటి పురాణాలైనా ఎటువంటి ఉపనిషత్తులైనా సరే చెప్పగలిగినటువంటి వాడు ఎవరిగా అంటే సూత మహర్షి. అటువంటి సూత మహర్షి తన శిష్యులందరికీ కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తున్నారట. ఆ సమయమున ఒక మహర్షి అడిగాడట సూతుల వారిని, అయ్యా మన అందరము కూడా సంసారం అనే ఒక కూపంలో చిక్కుకోకుండా నిత్యము యజ్ఞాలు యాగాలు చేస్తూ నిత్యము కూడా తపస్సు చేస్తూ నిత్యము భగవంతుడి కోసంగా పరితపిస్తున్నాం కదా. ఈ భూలోకంలో ప్రజలు అనేక కష్టాలు, అనేక పాపాలు, అనేక బాధలు అనుభవిస్తున్నారయ్యా. వారి కష్టాలు పోవాలన్నా, వారు చేసిన పాపం పోవాలన్నా ఏదైనా సులభమైన మార్గం ఉన్నదా అని అడిగారట. అప్పుడు సూతుల వారు సంతోషపడ్డారు. అయ్యా మీరు ఏ విధముగా అయితే నన్ను అడిగితారో ఇదే ప్రశ్న నారదుల వారు ఒకానొక సమయమున మహావిష్ణువుని అడిగారయ్యా. ఆ నారదుడు అడిగిన విషయాన్ని, ఆ విష్ణువు తెలిపిన విషయాన్ని నేను నీకు చెబుతూ ఉన్నా, శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తున్నారట ఆ సూతుల వారు. నారదేనైవ సంపృష్టో, నారదుల వారు మనందరికీ కూడా సుపరిచితులే. నారద మహర్షి అంటే ఎప్పుడు కూడా చిరతల వాయిస్తూ నారాయణ నారాయణ అంటూ ఉన్నటువంటి 14 లోకాలు తిరిగే అధికారము ఆ నారదుడికి మాత్రమే ఉన్నదయా అని చెప్తున్నారు. ఎందువలనయా అంటే ఆయన యొక్క తపశ్శక్తి అంత గొప్పది. అటువంటి నారదుల వారు అన్ని లోకాలు తిరుగుతూ మార్గ మధ్యమున
భూలోకానికి వచ్చారట ఒక సమయమున. ఈ భూలోకంలో పడే కష్టాలు చూచారట, మానవులు పడే కష్టాలు, వీరు చేసే పాపాలు చూచారట ఆయన. అదే జన్మానం నర జన్మ దుర్లభం ఉంటుంది వేదం. ఒక జీవి మానవ జన్మ ప్రాప్తించాలి అంటే సుమారుగా 84 లక్షల జన్మలు దాటితేనే ఏ జీవికైనా మానవ జన్మల్ని ప్రాప్తిస్తున్నాయా అని చెప్తుంది వేదం. అటువంటి 84 లక్షల జన్మలే ఉంటాయా? చీమ, కుక్క, నక్క ఇవన్నీ అనేక జన్మలు. అవి కూడా మనలానే తల్లి గర్భంలో కొన్ని పిండంగా, కొన్ని బీజంగా, కొన్ని మనలాగా జన్మిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా ఆ అనేక జీవరాశుల యొక్క జన్మ ఎత్తి దాటి చివరికి మానవ జన్మ అనేది ప్రతి వారికి ప్రాప్తిస్తున్నదా. ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటయా అన్నారు. ఒక భగవంతుడి సేవ చేయాలన్నా, భగవంతుడి దేవాలయంలో దర్శనం చేయాలన్నా, స్వామి యొక్క కీర్తన నారాయణాన్ని పలకాలన్నా ఒక మానవ జన్మకి తప్పితే ఏ జన్మకి కూడా అంత అదృష్టం అనేది కలగ చేయలేదు భగవంతుడు. కాబట్టి జన్మానాం నర జన్మ దుర్లభం అన్నారు. కాబట్టి నారదుల వారు చూచారు మనందరినీ కూడా. అరే ఇన్ని లక్షల జన్మల దాటి చిట్ట చివరికి మానవ జన్మ ప్రాప్తించినా ఏమి మానవ జన్మమో అంటారు త్యాగరాజ స్వామి. మనము మంచి కోసం వెళ్ళవలసిన వారం పాపం కోసం పరితపిస్తూ ఉంటామట. కష్టాలు పడకుండా సుఖాన్ని అనుభవించాల్సిన మనందరము కూడా కష్టాలనేవి కొని తెచ్చుకుంటామట. అటువంటిది నారదుల వారు చూచారనే మానవులందరినీ కూడా ఇవి మనందరిపైన జాలి కలిగిందట ఆ నారదుల వారికి. అరే వీరు చేసిన పాపం పోవాలన్నా, వీరు పడే కష్టాలు పోవాలన్నా ఏదైనా సులభమైన మార్గం ఉన్నదా అని ఆలోచించారట. ఎంత ఆలోచించినా ఏ వ్రతము కానీ పూజ కానీ జ్ఞప్తికి రాలేదట ఆ నారదుల వారికి. అప్పుడు ఆయన అనుకున్నాడు, దీని సమాధానము మనల్ని రక్షించేవాడు అన్యథా శరణం నాస్తి అని పిలిచినంత మాత్రమే మన కోరిక తీర్చేవాడు ఆపద్బాంధవుడు ఆ మహావిష్ణువేని భావించి ఆయన వైకుంఠానికి బయలుదేరారయ్యా నారదుల వారు. సరే వైకుంఠానికి వెళ్ళాలి అంటే అంత సులువైన మార్గం కాదండి. మన ఓటి వాళ్ళకి వైకుంఠ ద్వారాలు చూడాలన్నా, అసలు వైకుంఠం ఎక్కడ ఉందో కనుక్కోవాలన్నా మనకు అంత తపశ్శక్తి లేదు. కానీ నారదుల వారు నిత్యము భగవంతుడి కోసం పరితపిస్తూ నారాయణ అనేటువంటి అష్టాక్షర మహామంత్ర జపాన్ని ప్రతిరోజు పఠించడం వలన ఆయనకి అంత తపశ్శక్తి సిద్ధించిందట. ఆయన వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠం ఎక్కడ ఉంటుందయా అన్నారు. భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాఖ్య, వైకుంఠాఖ్య లోకేషు అన్నారు. భూమి పైన 7 లోకాల తర్వాత వైకుంఠం ఉంటుందయా అన్నారు. అటువంటి వైకుంఠంలో మహావిష్ణువు 7 ద్వారాల తర్వాత ఉంటాడయ్యా. మనందరం కూడా సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం. 7 ద్వారాలు ఎక్కడగా తెలుసుకోవడం. అలా 7 ద్వారాలు అలా ఉండవండి. ఆ 7 ద్వారాలు ఒక మాయ వలె కప్పి ఉంటాయట. అవి ఎలా ఉంటుందయ్యా? ఆకాశం ఎలా అయితే మాయలా ఉంటుందో ఆ మాయ వలె ఉంటుందట. కానీ అవి దాటాలని ఎలా సాధ్యమయ్యా అన్నారు. హరిషట్ వర్గాలు విడిచినట్లయితే ఆ 7 ద్వారాలు తెచ్చుకుంటాయి అన్నారు. ఆ హరిషట్ వర్గాలు ఏమిటయా అన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యం. నాది, నా యొక్క, నేనే, నా తప్పితే ఏమీ లేదు, నా గొప్పే, నా కోసమే లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆయన వెళ్ళగా 7 ద్వారాలు తెచ్చుకున్నాయి. ఈయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళగా వైకుంఠం ఎలా ఉంటుందయా అన్నారు. బంగారు ప్రాకారాలు, నవరత్నాలు పొగినటువంటివి, కామధేనువులు, చింతామణులు ఇవన్నీ వైకుంఠంలో వేలాడుతూ ఉంటాయట. అటువంటి వైకుంఠంలో క్షీరసాగరం ఉంటుంది, పాల సముద్రం ఉంటుంది. ఆ పాల సముద్రముపై ఆ యొక్క విష్ణుమూర్తి శయనిస్తూ అనంతుడు, ఆదిశేషుడు లేదా అనంతుడు అంటారు ఆయన్ని. అటువంటి ఆదిశేషుడిపై స్వామివారు శయనిస్తున్నారట ఆ మహావిష్ణువు. ఆ రూపం ఎలా ఉన్నదయ్యా అంటే మన మాంసపు కళ్ళతో స్వామిని చూడలేము. ఒక్క సూర్యుడిని చూడాలి అంటేనే అనేక మార్గాలు ఎంచుకుంటాం మనం. అట్టిది 1000 సూర్యుల యొక్క శక్తివంతమైన రూపం ఆ పరమాత్మ.
అటువంటి రూపం చూడాలంటే మన మానవ మాంసము కళ్ళకి సిద్ధంగా అది సాధ్యం కాదు. కాబట్టి ఆ నారదుల వారిని చూచి ఆయన మనందరి కోసం చెబుతూ ఉన్నారట. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం. ఆ స్వామివారు నలుపు వర్ణంతో 4 చేతులతో ఉన్నారయ్యా. ఆ చేతులలో ఒక చేతుల శంఖం పట్టుకుని ఉన్నారు. ఆ శంఖాన్ని ఏమని పిలుస్తారయ్యా అన్నారు, పాంచజన్యం. మరొక చేతుల చక్రము సుదర్శనము, మరొక చేతుల కౌమోదకి అనే గద, మరొక చేతుల పుష్పమాలిక ధరించి పుష్పాన్ని ఒక తామర పుష్పాన్ని పట్టుకుని ఉన్నారట స్వామి. శిరస్సు నుంచి పాదాల దాకా కూడా అనేక వజ్ర వైడూర్యాలతో పొగిడినటువంటి అనేక సర్వ ఆభరణాలు ధరించి ఉన్నారట స్వామి. ఆ రూపం చూసిన వెంటనే నారదుల వారికి నోటి వెంట మాటలు రాలేదటండి. అనేక స్తోత్రాలు, నమోవాం మనసాతీత రూపాయ మతశక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే అనేక స్తోత్రాలు. సర్వాంతర్యామి వై సర్వవ్యాపకుడు వై సర్వము నీవేనయా పరమాత్మ అనేక స్తోత్రాలు పఠించారట నారదుల వారు. అప్పుడు ఆ పరమాత్మ సంతోషించాడు. ఓ నారదవర్య, నీ వచ్చిన కారణం ఏమిటయా అన్నారు. అప్పుడు నారదుల వారు నమస్కరించి, తండ్రి జగత్ప్రభు, నా కోరిక ఒక్కటే, లోకానుగ్రహకాంక్షయా లోకతమయ అన్నారు. సరే నారదుల వారు సంతోషపడ్డారు. తండ్రి ఆ వ్రతాన్ని చేయమన్నారు, బానే ఉన్నది. ఈ వ్రతాన్ని చేసిన వారికి ఏం ఫలితం వస్తాయా అన్నారు. ఈ వ్రతాన్ని చేసిన వారికి దుఃఖం శోకం శమనం, దుఃఖాల నుండి శోకం నుండి బాధల నుండి విముక్తులవుతారయా అన్నారు. అదే విధంగా ధనము ధాన్యము రెట్టింపు అవుతుందయా అన్నారు. అదే విధంగా సౌభాగ్య సంతతికరం స్త్రీలకి సర్వ సౌభాగ్యం సిద్ధిస్తుందయా అన్నారు. సంతానహీనులకి సంతాన ప్రాప్తి కలుగుతుందయా అన్నారు. 1 కాదు 2 కాదు, సర్వత్ర విజయప్రదం, సర్వ కార్యాలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి, పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం, కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును, నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పెట్టుబడి పెట్టేవారు ఏ విధంగా అయితే లాభ నష్టాలు ఆలోచిస్తారో సత్యదేవుని వ్రతాన్ని కూడా లాభమా నష్టమా అన్న భావనలోనే ఆలోచిస్తున్నారట ఆ షావుగారు.
ఇలా కాదనుకున్నాడు. సత్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైన మార్గం ఏమిటయా అన్నారు. సంకల్ప మాత్రేణ సిద్ధ్యతే, మొక్కుకుంటేనే తీర్చేవాడు ఆ స్వామి. కాబట్టి ఆ యొక్క షావుకారు కూడా ఒక పసుపు గుడ్డలో రూపాయి బిళ్ళ, వక్కలు, అక్షతలు ముడుపు కట్టాడు. స్వామి పాదాల వద్ద పెట్టాడు. ఓ సత్యదేవా, నీ అనుగ్రహం వలన నాకు సంతానం కలిగించవయా, సంతానం కలిగిన క్షణమే నీ వ్రతం ఆచరిస్తాను అని మనస్ఫూర్తిగా నమస్కరించాడు ఆ షావుకారు. ఆ సత్యనారాయణుడు చాలా మహిమాన్వితమైన స్వామి. ఆయన ఎవరు ఏది కోరితే వారికి అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఆ స్వామి ఎప్పుడు అయినా సరే. ఆయన ఎప్పుడైతే అడిగాడో ఆ స్వామి సరేనన్నట్టుగా తథాస్తు అన్నాడు. అతి కొద్ది కాలంలోనే ఆయన భార్య గర్భవతి అయింది ఆ స్వామి మహిమ వలన. 10వ రోజున 12 ఆడపిల్లలు కూడా ప్రసవించిందట ఆవిడ. సరే ఆ బిడ్డ పుట్టగానే కొద్దిగా కలగా అనిపించింది. మరునాడు చూస్తే కొద్దిగా కల పెరుగుతుందట. అమావాస్య నుంచి పౌర్ణమి దాకా చంద్రుడు ఎలాగైతే రోజు రోజుకి కళ పెంచుకుంటూ షోడశ కళ ప్రపూర్ణ అని పేరు తెచ్చుకున్నాడో, ఆ విధముగా ఆ అమ్మాయి కూడా పుట్టినరోజు కొద్దిగా కలగా అనిపించి మరునాడు కళ పెరుగుతూ 11వ రోజు వచ్చే సమయానికి బాగా కళ పెరిగిందట ఆ అమ్మాయికి. ఆ వచ్చినటువంటి బంధువులు బ్రాహ్మణులు అందరూ కలిసి ఆ అమ్మాయికి కళావతి అనే పేరు పెట్టారు. వచ్చిన ఆడవారందరూ కూడా ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయి పుణ్యం కొద్దీ భర్త, దానం కొద్దీ బిడ్డలు అంటారు మన పెద్దలు. అదేవిధంగా నీవు ఏ పుణ్యం చేశావు, ఏ దానం చేశావు, ఇటువంటి బిడ్డ కలిగింది అని వచ్చిన వారందరూ ఆ యొక్క లీలావతిని పరిచయం చేసుకుంటున్నారట, అడుగుతూ ఉన్నారట. అప్పుడు ఆ లీలావతి అంది, నేనే పుణ్యము చేయలేదు, సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం నిశ్చయించుకున్నాం, ఆ వ్రతాన్ని చేయాలి అని తన భర్త వద్దకు వెళ్ళి అడిగింది ఆవిడ. ఏమండి, ఎప్పుడు చేద్దాము ఈ వ్రతం అని. అప్పుడు ఆ షావుకారు అన్నాడు, మనకు పుట్టింది అబ్బాయి కాదు అమ్మాయి. 8 వర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ. ఆ నాటకాలలో 8వ వెంటనే కన్యాదానం చేసేవారు. ఆ కన్యాదాన సమయాన నీవు, నేను, అల్లుడు నలుగురం కలిసి వ్రతాన్ని చేద్దామని చెప్పగా ఆవిడ సరేనన్నది. సరే ఆ వచ్చిన వారందరూ అమ్మాయికి అక్షరాలు వేశారు, కళావతి అనే పేరు పెట్టారు. ఎవరి ద్వారా వారు వెళ్ళిపోయారు. మనకంటే 8 సంవత్సరాలు ఆ స్వామికి ఒక కనురెప్ప పాడేమని ఆయుర్దాయం. తామర ఆకుపైన నీటి బిందువు 1 క్షణం ఉంటుందా, 2 క్షణాలు ఉంటాయా ఎవరు చెప్పలేరు. ఎటు గాలి వస్తే అటు వాలిపోతుందా నీటి బిందువు. అట్లానే మన యొక్క జీవితం కూడా అటువంటిదే. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయిగా నవ్వింది మాతో సంతోషం. కరుణించలేగా తల్లిదండ్రులుగా కనిపెంచి, సేవించు భాగ్యం
కనిపించలేదా శివ పార్వతులై కనిపించి కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది సరే పమాగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి మాలో గిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది సరే పమాగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం సరే పమాగరే సరే సరే సా సరే పమాగరే సరే సరే సా సరే పమాగరే సరే సరే సా ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథ
కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేవేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేలేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే Sha
కలగలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు సరిదూగలు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణ బంధం నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళార చూసా రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం
అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా